గోల్కొండ వరంగల్ కోటల కన్నా విస్తారంగా ఉన్న శాతవాహనుల మహాదుర్గం ఒకవైపు, శ్రీరాముడు 14,000 మంది రాక్షసులను సంహరించినట్లుగా చెప్పబడే దండకారణ్య రక్తసిక్త భూమి మరోవైపు, చరిత్ర పురాణాలు కలిసిన ఈ అరణ్య గర్భంలో శాస్త్రవేత్తలను సైతం విస్మయానికి గురి చేసే ఒక సజీవ రహస్యం వేల ఏళ్లుగా నిద్రిస్తోంది. నమస్కారం. మరుగున పడిన చారిత్రక రహస్యాలను, అద్భుతాలను మీ ముందుకు తీసుకొచ్చే మన ఓరుగల్లు అందాల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం అన్వేషించబోయే అద్భుతమే మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం. పదడుగుల ఎత్తులో స్వయంభూగా వెలిసిన స్వామివారి విగ్రహం కఠినమైన రాతితో ఏర్పడిన ఆయన కడుపు భాగం మాత్రం అచ్చం మనిషి చర్మం లాగే ఎందుకు మెత్తగా ఉంటుంది. వందల ఏళ్ల క్రితం తవ్వకాల్లో గుణపంతో తగిలిన గాయం నుండి సంతానలేమితో బాధపడే ఎంతో మంది దంపతులకు సంతాన భాగ్యాన్ని ప్రసాదిస్తున్న ఆ మహిమాన్వితమైన నాభి చందనం నేటికి ఎలా స్రవిస్తోంది. స్వామివారి ఉగ్రరూపాన్ని శాంతింపజేయడానికి చేసిన ప్రయత్నాలు ఏంటి? సకల రోగాలను, ముఖ్యంగా చర్మ మరియు జీర్ణ సంబంధిత వ్యాధులను నయం చేసే అద్భుతమైన ఔషధ గుణాలు ఆ నీటిలో ఉన్నాయని గ్రహించి, సాక్షాత్తు కాకతీయ వీరనారి రాణి రుద్రమదేవి చింతామణి నామకరణం చేసిన ఆ జలపాతం వెనుకున్న రహస్యాలు ఏంటి? ప్రకృతి, చరిత్ర మరియు దైవత్వం ఏకమైన ఈ ప్రాచీన క్షేత్రపు అనువనువు అన్వేషిద్దాం. ఈ అద్భుతమైన ప్రయాణంలో మీరు కూడా మాతో పాల్గొనాలంటే వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు మాతో ఉండండి. దట్టమైన అడవి గుండా సాగే 5 కిలోమీటర్ల ఘాట్ రోడ్డు ప్రయాణం మనల్ని చరిత్రలోని ఒక అద్భుత ఘట్టంలోకి తీసుకెళ్తుంది. స్థానికంగా మల్లూరు గుట్ట అని పిలిచే ఈ ప్రాంతానికి చరిత్ర పుటల్లో ఉన్న అసలు పేరు గడీల గుట్ట. గడీల గుట్ట అంటే కోటల కొండ అని అర్థం. దీని విస్తీర్ణం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. మల్లూరు నుండి రమణక్కపేట వరకు సుమారు 30 చదరపు కిలోమీటర్ల మేర మహాకోట విస్తరించి ఉంది. ఇందులో టీకప్పు ఆకారంలో ఉండే ప్రధాన గడీల గుట్ట భాగం 12 చదరపు కిలోమీటర్లు ఆక్రమించి ఉండగా మిగతా భాగం మల్లూరు రాజపేట పరిధిలోకి వస్తుంది. ప్రముఖ చరిత్రకారుల మాటల్లో చెప్పాలంటే ఇది కేవలం ఒక కోట కాదు, కోట లోపల ఎన్నో గ్రామాలున్న ఒక భారీ నగర రాజ్యం. ఈ కొండపైన మరియు నలువైపుల రాజుల భవనాలు, సైనికుల శిబిరాలు మరియు సామాన్య ప్రజల నివాసాల తాలూకు పునాదులు ఇప్పటికీ మనకు కనిపిస్తున్నాయి. వందలాది ప్రాచీన డోల్మెన్లు, నీటి కొలనులు ఈ కోట వైభవానికి సజీవ సాక్ష్యాలు. ప్రాచీన శాతవాహన రాజులు నిర్మించినట్లుగా భావిస్తున్న ఈ అభేద్యమైన కోట ఆ తర్వాత కాలంలో కాకతీయ వీరనారి రాణి రుద్రమదేవి లాంటి గొప్ప పాలకుల చరిత్రతో కూడా ముడిపడి ఉంది. ఇది కేవలం చారిత్రక ప్రదేశం మాత్రమే కాదు, అద్భుతమైన జీవ వైవిధ్యానికి నిలయం. ఎన్నో వృక్ష శిలాజాలతో పాటు సుమారు 200 హెక్టార్ల విస్తీర్ణంలో 500 పైగా అరుదైన దానాధారమైన ఔషధ మొక్కలు ఈ కొండపై పెరుగుతున్నాయి. అందుకే 2000 సంవత్సరంలో దీనిని ఔషధ మొక్కల సంరక్షణ కేంద్రంగా ప్రకటించారు. అయితే ఇంతటి విశాలమైన నగర రాజ్యంలో ఆ శాతవాహన రాజులు దేన్ని కాపాడారు? ఆ దట్టమైన అడవి గర్భంలో ఏ సజీవ దైవాన్ని వారు పూజించారు? స్థల పురాణం ప్రకారం సాక్షాత్తు రావణాసురుడు తన సోదరి శూర్పణఖకు పసుపు కుంకుమల కింద బహుమతిగా ఇచ్చిన హేమాచల దండకారణ్యం ఇదే. ఇక్కడే శ్రీరాముడు ఖరదూషణాదులతో పాటు 14,000 మంది రాక్షస సైన్యాన్ని సంహరించాడని రామాయణ గాథ చెబుతోంది. యుగాలు మారాయి. ద్వాపర యుగం అంత్యదశలో ఈ మల్లూరు గుట్ట సమీపంలో హేమాచల్ అనే ఒక చిన్న గొల్లపల్లె ఉండేది. అందులో సీతారామైన ఒక గొర్రెల కాపరి ఉండేవాడు. అతను స్వామివారికి పరమ భక్తుడు. ఒకరోజు శ్రీ నరసింహస్వామి అతని కలలో కనిపించి ఈ కొండపై తాను కొలువై ఉన్నానని చెప్పి అక్కడి వెళ్లే మార్గాన్ని చూపించాడు.
సీతారామ ఎంతో శ్రమించి ఆ గుట్టపై చేరుకోగా అక్కడ అతనికి 9 బంగారు సింహాసనాలు కనిపించాయి. వాటిలో 8 సింహాసనాలపై స్వామివారి రూపాలు మహా తేజస్సుతో వెలిగిపోతుండగా ఒక సింహాసనం మాత్రం ఖాళీగా ఉంది. అప్పుడు స్వామివారు సీతారామతో, నా 9వ రూపం ఇక్కడికి పశ్చిమంగా ఉన్న మరో గుహలో ఉంది. కలియుగంలో ప్రజల సంక్షేమం కోసం నా ఈ 8 రూపాలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆవిర్భవిస్తాయి అని సెలవిచ్చారు. అప్పటి నుండి ఆ సీతారామ తన జీవితాంతం స్వామి సేవలోనే గడిపాడు. ఎన్నో వేల సంవత్సరాలు గడిచిపోయాయి. కలియుగంలో దక్షిణ భారతదేశాన్ని మహాశక్తివంతంగా పాలిస్తున్న శాతవన రాజు దిలీపకర్ణి. ఆయన పరమ భక్తుడు కావడంతో ఒకరోజు స్వామివారు రాజు కలలో కనిపించి కొండపై ఉన్న ఒక గుహలో తాను ఉన్నానని, ఆ గుహ ద్వారానికి అడ్డుగా ఉన్న రాయిని తొలగించమని ఆదేశించారు. వెంటనే రాజు తన మంత్రులు 76,000 మంది సైనికులతో కలిసి గుహద్వారం కోసం ఈ కొండను జల్లెడ పట్టాడు. కానీ ద్వారం ఎక్కడా కనిపించలేదు. దారి చూపమని మనోవేదనతో రాజు ఉపవాస దీక్షకు కూర్చున్నాడు. మరుసటి రోజు ఒక సేవకుడు వచ్చి ఒక బండరాయిపై ఎర్రటి రేఖ ఉన్నట్లు రాజుకు చెప్పాడు. సైనికులు ఆ రాయిని పగలగొడుతుండగా ప్రమాదవశాత్తు ఒక సైనికుడి గుణపం లోపలున్న స్వామివారి నాభికి బలంగా తగిలింది. ఆ దెబ్బకు స్వామివారి నాభి నుండి రక్తం చిమ్మింది. ఆ దృశ్యం చూసి రాజు తల్లడిల్లిపోయాడు. స్వామి పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు. అక్కడున్న సాధువుల సూచనతో ఆ నాభి గాయంపై గంధం పూయగానే రక్తం రావడం ఆగిపోయింది. అనంతరం రాజు స్వామివారికి అంగరంగ వైభవంగా నిత్య పూజలు జరిగేలా ఏర్పాట్లు చేసి ఆలయ నిర్వహణ బాధ్యతను మల్లన్ననే వ్యక్తికి అప్పగించాడు. అతని పేరు మీదుగానే రాజు ఇక్కడ ఒక గ్రామాన్ని నిర్మించాడు. అదే నేటి మల్లూరు. స్వామివారి గుహ నుండి బయటికి వచ్చినప్పటికీ ఆయన అత్యంత ఉగ్ర రూపంలో ఉండటం వల్ల ఒక అనూహ్యమైన విపత్తు ఎదురైంది. స్వామివారి ఉగ్ర దృష్టి పడిన చోటల్లా మంటలు చెలరేగేవి. ఆ చూపుల దాటికి చుట్టుపక్కల ఉన్న అరణ్యాలు, గ్రామాలు అగ్నిగుండంగా మారి కాల్పోవడం మొదలయ్యాయి. ఆ వినాశనాన్ని, ప్రాణ నష్టాన్ని ఆపి స్వామివారిని దృష్టి మళ్లించడానికి మరియు ఆయనను శాంతింపజేయడానికి ఆచార్యులు, ఋషులు తీవ్రంగా శ్రమించారు. అప్పుడు వారికి ఒక అద్భుతమైన మార్గం తోచింది. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన లక్ష్మీదేవిని ఆయన వక్షస్థలంపై ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. దీనికోసం ఒక చిన్న వెండి పలకపై లక్ష్మీదేవి ప్రతిమను అత్యంత భక్తి శ్రద్ధలతో చెక్కారు. ఆ వెండి పలకను తీసుకెళ్లి నేరుగా స్వామివారి వక్షస్థలానికి కట్టారు. తమ వక్షస్థలంపై లక్ష్మీదేవి కొలువుదీరగానే స్వామివారి ఉగ్రత్వం పూర్తిగా తగ్గిపోయి శాంతించారు. అప్పటి నుండి ఆయన ఉగ్ర నరసింహుడి నుండి లక్ష్మీ నరసింహస్వామిగా ప్రసిద్ధి చెందారు. ఆ తర్వాత ఆ ప్రాంతంలో మరెలాంటి అగ్ని ప్రమాదాలు జరగలేదు. ప్రజలు ప్రశాంతంగా జీవించారు. ఈ హిమాచల క్షేత్రం ఎంతో పవిత్రమైన కట్టడాలకు నిలయం. కొండ కింది భాగంలో పశ్చిమ దిశగా శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం కొలువై ఉంది. ఈ ఆలయం వెనుక భాగంలో ఒక కోనేరు మరియు స్వామివారికి నైవేద్యం తయారు చేసే పవిత్రమైన ఆలయ వంటశాల ఉన్నాయి. ఇక కొండపై ఉన్న ప్రధాన ఆలయానికి పశ్చిమ దిశలో ఒక కోనేరు ఉండగా తూర్పు వైపున విశాలమైన కళ్యాణ మండపం ఉంది. ఇక్కడే ఉన్న ధ్వజస్తంభం మెట్ల సమీపంలో ఒక రాతిపై అత్యంత సుందరంగా ఉబ్బెత్తుగా చెక్కబడిన గజలక్ష్మి అమ్మవారి ప్రతిమ భక్తులను ఆకర్షిస్తుంది. కోనేరుకు ఉత్తర దిశలో కొండలపై నుండి 2 జలధారలు ప్రవహిస్తూ ఉంటాయి. ఏ కాలంలోనైనా ఎండిపోకుండా నిరంతరంగా ప్రవహించడం వీటి విశిష్టత. సకల రోగాలను నయం చేసే ఈ పవిత్ర జలాలకే వీరనారి రాణి రుద్రమదేవి నామకరణం చేశారు. ఈ 2 ప్రవాహాలను అక్కధార మరియు చెల్లధార అని పిలుస్తారు. వీటికి ఆదిలక్ష్మి జలధార మరియు చెంచులక్ష్మి జలధార అని పేరు కూడా ఉన్నాయి.
అంతేకాదు ఈ మహిమాన్విత కొండపై ఉన్న ఆలయానికి నలుదిక్కుల 4 ఆంజనేయ స్వామి వారి రూపులను చెక్కారు. 7 అడుగుల ఎత్తుండే ఈ అభయాంజనేయ విగ్రహాలే ఈ హేమాచల క్షేత్రానికి రక్షకులుగా, క్షేత్ర పాలకులుగా నిరంతరం స్వామివారిని సేవిస్తూ ఉంటాయి. ఈ హేమాచల క్షేత్రంలోని అసలైన అద్భుతాన్ని దర్శించుకోవడానికి మనం కొండపై ఇటీవల నిర్మించిన 75 మెట్లు ఎక్కి వెళ్ళాలి. ఈ మెట్లు నేరుగా స్వామివారి కొలువైన గర్భగుడికి మనల్ని తీసుకువెళ్తాయి. ఇక్కడ గర్భగుడి మానవ నిర్మితమైనది కాదు, అదొక సహజ సిద్ధమైన గుహ. సుమారు 8 అడుగుల వెడల్పు, 10 అడుగుల పొడవు ఉండే గుహకు ఒక భారీ బండరాయే పైకప్పుగా ఉంటుంది. గుహ వెనుక వైపు ఉన్న మరో రాతి గోడపైనే స్వామివారు స్వయంభూగా ఆవిర్భవించారు. సింహం శిరస్సు మానవ శరీరంతో భయభక్తులు కలిగించే రూపంలో స్వామివారు ఒంటరిగా ఒక పీఠంపై నిలబడి దర్శనమిస్తారు. రాతిపై రూపుదిద్దుకున్న ఈ స్వామివారి విగ్రహం అక్షరాల 7 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ విగ్రహంలో స్వామివారి సింహ తల భాగమే 2.5 అడుగుల ఎత్తు, 2 అడుగుల వెడల్పుతో చాలా గంభీరంగా ఉంటుంది. తలపై కిరీటం, భయంకరంగా బయటకు వచ్చిన పెద్ద కళ్ళు, 6 అంగుళాల వెడల్పుతో తెరిచి ఉన్న నోరు, బయటకు చాచిన నాలుక మరియు ముందుకు సాగి ఉన్న పెద్ద చెవులు స్వామివారి ఉగ్ర రూపాన్ని కళ్ళకు కడతాయి. స్వామివారి నడుం భాగం కేవలం 8 అంగుళాల వెడల్పుతో సన్నగా ఉండి కాళ్ళు 3.5 అడుగుల పొడవు ఉంటాయి. 4 చేతులతో ఉన్న స్వామివారు ఎడమవైపు చేతిలో చక్రం, కింది చేతిలో శంఖం, కుడి కింది చేతిలో పద్మం ధరించి కనిపిస్తారు. ఇలా కఠినమైన రాతితో భయంకరమైన ఉగ్ర రూపంలో దర్శనమిచ్చే 7 అడుగుల స్వామివారిలోనే మనిషి చర్మంలా మెత్తగా ఉండే ఉదరం మరియు నాభి నుండి స్రవించే ఆ ప్రాణదాత చందనం దాగి ఉండటమే సైన్స్ కు అందని సజీవ రహస్యం. గర్భగుడిలో మూల విరాట్ తో పాటుగా ఒక పీఠంపై రాగితో చేసిన ఉత్సవమూర్తులు కూడా దర్శనమిస్తాయి. స్వామివారి కుడివైపున ఆదిలక్ష్మి, ఎడమవైపున చెంచిలక్ష్మి అమ్మవార్లు కొలువై ఉన్నారు. ఈ ఉత్సవమూర్తులకు ఎడమవైపున ముందు వరుసలో నల్లరాతితో మలిచిన నమ్మాల్వార్, పెరియాల్వార్ మరియు తిరుమంగై ఆల్వార్ల విగ్రహాలు ఉంటాయి. వార్షిక ఉత్సవాల్లో చక్రతీర్థం కోసం ప్రత్యేకంగా ఉపయోగించే చక్రబేర కూడా ఇక్కడే ఉంది. గర్భగుడి ద్వారానికి కుడివైపున ఉన్న ద్వారపాలకుడికి 3 అడుగుల దూరంలో చేతులు జోడించి స్వామివారి వైపు భక్తిగా చూస్తున్న ఆంజనేయ స్వామి రాతి విగ్రహం ఉంది. గుహ ద్వారానికి ఎడమ వైపున చేతులు జోడించి దక్షిణ వైపు చూస్తున్న గరుత్మంతుని విగ్రహం కనిపిస్తుంది. గర్భగుడి ముందున్న ముఖ మండపాన్ని చెక్క స్తంభాలు మరియు తాటి ఆకు పైకప్పుతో నిర్మించారు. ఇక్కడ స్వామివారికి శ్రీ వైష్ణవ అర్చకులు పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం అత్యంత నిష్టగా పూజలు నిర్వహిస్తారు. ఆలయంలోని సాలగ్రామాలకు నిత్య అభిషేకం జరుగుతుంది. అలాగే ప్రతి శనివారం నరసింహ స్వామి వారికి ప్రత్యేకంగా తైలాభిషేకం నిర్వహించడం ఇక్కడి ఆచారం. ఇక్కడ భక్తులు సమర్పించే రకరకాల భోగాలతో పాటుగా ప్రతిరోజు స్వామివారికి అన్నం మరియు సాంబార్లను ప్రధాన నైవేద్యంగా సమర్పించడం ఈ ఆలయం విశిష్టత. ప్రతి ఏటా డిసెంబర్ నెలలో వచ్చే మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు ఇతర జిల్లాలు, సుదూర ప్రాంతాల నుండి విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఆ రోజున ఆలయ ప్రాంగణం భక్తజన సంద్రంలా మారుతుంది. ఈ క్షేత్రంలో అన్ని ముఖ్యమైన హిందూ పండుగలను అత్యంత వైభవంగా జరుపుతారు. మల్లూరు హేమాచలం ఇది కేవలం ఒక గుడి మాత్రమే కాదు, దట్టమైన అడవి గర్భంలో దాగున్న ప్రాచీన చరిత్రకు, సైన్స్ కు సైతం అంతు చిక్కని దైవ రహస్యానికి మరియు ప్రకృతి ప్రసాదించిన స్వచ్ఛమైన ఔషధ గుణాలకు ఇది ఒక సజీవ సాక్ష్యం.